రాజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు జాయిన్ అయ్యావు, తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పని చేస్తున్నావు అన్నారు. ఎందుకు చేస్తున్నాను చెప్తాను రే, నన్ను అలా ప్రశ్నించి అడ్డగాడిదలకి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏంటి, ఆయన ఏం చెప్తే నేను ఆ పార్టీ కోసం వెళ్ళానో చూపిస్తాను రండి. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అనంతబాబు అహంకారంతో తిరిగి డెడ్ బాడీ పంపించే పరిస్థితికి వచ్చాడు. సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇంతవరకు అతను సస్పెండ్ చేసే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి. ఒకటే క్వశ్చన్, 72 గంటలైంది. మీ ఎమ్మెల్సీ ఎక్కడున్నారో చెప్పాల్సిన బాధ్యత మీ పైనుంది. సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుని ₹1 ఎక్స్ గ్రేషియా ఈ ప్రభుత్వం ప్రకటించాల. దళిత కుర్రోడిని అతి దారుణం ఎమ్మెల్సీ చంపేస్తే ఎందుకు ఎక్స్ గ్రేషియా ప్రకటించలేదు ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. పక్క జిల్లానే హోంమంత్రి గారి జిల్లా, ఎందుకు మెల్ల, ఎందుకు కుటుంబానికి అండగా నిలబడలా? ఇప్పుడన్నా ప్రజలకి వాస్తవాలు చెప్పండి. ఎమ్మెల్సీని తక్షణం అరెస్ట్ చేయండి. 24 గంటలు టైం ఇస్తున్నాం మేము. మీరు చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తాం. అదే వైసీపీలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో నెగ్గినోడు కూడా ఇంత ధైర్యంగా మాట్లాడలేదురా. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో నెగ్గిన ఎస్సీలు కూడా ఇంత ధైర్యంగా మాట్లాడలేదు. మన కుటుంబ పెద్దగా, మన అన్నగా, తమ్ముడుగా వాళ్ళు వచ్చి మన తరపున అంత ధైర్యంగా మాట్లాడి నిలబడితే సిగ్గుందారా మీకు వాళ్ళని అసలు విమర్శించడానికి? అర్హత ఉందా మీకు అసలు వాళ్ళని విమర్శించడానికి? సిగ్గులేని అడ్డగాడిదెళ్ళారా? ఏం బతుకులు బతుకుతున్నారా బాబు? ఇప్పుడు జగన్ కోసం ఎవరో 4-5 రప్పగలు ధైర్యపోయి గంజాయి కొట్టేసి అన్న కొడుకులు కులం ముసుగు మతం ముసుగు తొడిగేసి రఘురామరాజు గారి మీద మరొకరి మీద గొడవ తెచ్చేస్తే మొత్తం కులం అంతటిని వాళ్ళు టార్గెట్ చేస్తారు, వాళ్ళు శత్రువుగా చూస్తారు. ఇక అక్కడి నుంచి ఏముంటుంది? ఇక ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్సీ యువకుడు కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదంటూ పోలీసులు కొట్టి చంపి ఏడాదైనా చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి ₹50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తల్లి, తండ్రి, చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడే కిరణ్ ను వైకాపా సెక్షన్ కింద కిరాతకంగా చంపడానికి మనసులా ఒప్పిందని ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోకపోవడం నేరమైతే ఎప్పుడూ మాస్క్ పెట్టుకుని సీఎం జగన్ కు ఎలాంటి శిక్ష విధిస్తారని లోకేష్ ట్వీట్ చేశారు. కిరణ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతని కుటుంబ సభ్యుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ కు జత చేశారు. మన తరపున పోరాడారు వాళ్ళు. మనకు అన్యాయం జరిగిన ప్రతి చోట వచ్చి మన ఇంటి పెద్దగా నిలబడి మన తరపున మాట్లాడారు వాళ్ళు. ఆ విశ్వాసం నాకు ఉంది కాబట్టే, లేదు వీళ్ళు మన కోసం ఇంత వన్ సైడెడ్గా నిలబడి సైకో జగన్ అని చెప్పి జగన్తోనే తలపడుతున్న ఇలాంటి కుటుంబానికి మనం తోడుగా ఉండాలి, వారితో పాటు మనం ఉంటే కనీసం విశ్వాసం చూపించినట్టు అవుద్దని ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను. మీరెందుకు పని చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఒరే మీకు అందరికీ మాట చెప్తాను రా, వైసీపీలో ఇప్పటికీ జగన్ కోసం ఇలాంటి అల్లర్లు చేసి రప్పా అని చెప్పి కత్తులు పట్టుకుని తిరిగి, లేకపోతే పొట్టేళ్ళన్నరికి బొక్కలకు వెళ్ళిపోతున్న ప్రతి సైకోగాడికి, ముఖ్యంగా దళిత కులంలో ఎందుకు పనికి రాకుండా కేసులు లేకపోతే దాడులకు గురయ్యే తింగరనాయాలకు చెప్తున్నాను నేను. జగన్ వల్ల తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో జగన్ వ్యతిరేకించే వాళ్ళకో ఏం ప్రమాదం లేదు అబ్బాయి. జగన్ వల్ల ఎవరికన్నా ఉంది ప్రమాదం అంటే అతన్ని నమ్మిన వాళ్ళకి, అతని కోసం పనిచేసే వాళ్ళకి మాత్రమే ప్రమాదం. ఉదాహరణ చెప్తాను రా. వివేకానంద రెడ్డి గారు జగన్ గారి కోసమే పనిచేశారు. ఏమయ్యారు? వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కని పెంచి ఆయన కోసం పనిచేసిన ఆవిడ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాపం జైలుకి పెట్టేశారని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మిగిలిన పాదయాత్ర అంతా పాపం 1000 కిలోమీటర్లు నడిచింది షర్మిలారెడ్డి గారు. ఏమయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్రైస్తవుల్ని, పాస్టర్లని, నాలాంటి వాళ్ళని అందరినీ ఏకం చేసి 2019లో ఆయన గెలుపుకు కారణమైన బ్రదర్ అనిల్ ఏమయ్యాడు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి మొన్న సస్పెండ్ అయిపోయి మొత్తం పరండాల పాలైపోయిన డీజీపీలు, ఎస్పీలు, ఎస్ఐలు వీళ్ళందరూ జగన్ గారి కోసం పనిచేసిన వాళ్ళే. ఏమయ్యారు? కల్లాసర అబ్బాయిలు. ఇప్పుడు కూడా ఎస్సీల్లో ఎవరైతే జగన్ గారి కోసం బట్టలు చింపుకుంటూ మేము కాపులతో కొట్టబెట్టుకుంటామండి, మేము హిందువులతో కొట్టబెట్టుకుంటామండి, మేము అగ్ర కులాలను తిట్టేస్తామండి, మీ దగ్గర మీ మెప్పు కోసమని ఎవడైతే తిరుగుతున్నాడో మడిసిపోయేది మీరే పోతారు. దానికోసం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం, మిమ్మల్ని పరామర్శించడానికి కూడా ఆయన రాడు. ఇప్పటిదాకా రాలేదు. నేను ఇన్ని ఆధారాలు చూపించాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వన్ సైడ్ మాట్లాడారు. అదే జగన్ గారు మాట్లాడాల్సి వస్తే ఒక దళితుడికి నిజంగా అన్యాయం జరిగినా ఇతని తరపున మాట్లాడితే అవతల కులం వాళ్ళు నాకు ఓటేరని మాట్లాడరా. గరగపరి విషయం జరిగినప్పుడు మనమందరం అప్పుడున్న గవర్నమెంట్ మీద, తెలుగుదేశం మీద బాబు ఎలా జరిగింది, అన్యాయం జరిగింది, అది ఇది అని మాట్లాడుతుంటే జగన్ గారు ఏం చేయాలి? అప్పుడు డైరెక్ట్గా దళిత కాలనీకి వచ్చి ఏంటి వెళ్ళి ఖచ్చితంగా దీనికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పడా? చెప్పాలి, కానీ చెప్పలేదుగా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అవతల బలరామరాజు గారు ఎవరు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి
ఏం లేదండి సామరస్యంగా ఉండండి, మీరు ఒకటి కదా, నేను కాంప్రమైజ్ చేస్తా అన్నాడా? దళితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడాల్సిన ఓట్లు వేసుకుని గెలిపించుకుని వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఎస్సీ మాల ఓటింగ్ అంతా అయిందే. మొన్న 2024లో మాలాంటి వాళ్ళు వచ్చాక కొంచెం చీల్చి బయట తీసుకొచ్చాం. అప్పుడు దాకా వాళ్ళదే కదా ఓటింగ్ అంతా. ఇప్పుడు ఎవరు స్పందించాలి? దళిత జాతి మీద అన్యాయం జరిగినప్పుడు, ముఖ్యంగా మాలలకో లేకపోతే మాల క్రైస్తవులకో మాది క్రైస్తవులకో అన్యాయం జరిగినప్పుడు ఫస్ట్ మాట్లాడాల్సిన బాధ్యత ఎవరిదే? జగన్ది. జగన్ అడగరు, రాయేష్ ఎందుకు మాట్లాడలేదు, కూటమిలోకి వెళ్ళాక మాట్లాడలేదు. మీరు దూలగొడవలది అంటే ఉత్తి పుణ్యాన్ని ఆ హిందువుల్లో లేకపోతే కూటమిలతోనో లేకపోతే ఇంకొకరితోనో వాళ్ళని రెచ్చగొట్టి జగన్ మీద ఉన్న దోలతో మీరు గొడవలు తండ్రి, నేను వస్తాను. డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు లోకేష్. బడుగు బలహీన వర్గాలను వెంటాడి వేధిస్తున్నారని ఆరోపించారు. సుధాకర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఒక దళిత కుటుంబంలో పుట్టి బాగా కష్టపడి డాక్టర్ అయ్యారు. నిరంతరం ప్రజలకి సేవ చేసే వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు. అన్ని ప్రభుత్వాలు ఆయనకు అనేక అవార్డులు వచ్చినాయి. అలాంటి వ్యక్తి కోవిడ్ మొదటి వేవ్లో బాధతో ఆవేదనతో బయటకు వచ్చి మాకు సరైన పీపీ కిట్లు ఇవ్వట్లేదు, మాస్కులు ఇవ్వట్లేదని ఏడుస్తూ మాట్లాడినందుకు ఆయన పైన దారుణంగా కేసులు పెట్టి ఏకంగా ఆయన్ని పట్టుకెళ్లి గుండు గీయించి వెనకాల చేతులు కట్టేసి విశాఖపట్నం రోడ్ల పైన పిక్చర్ లాగా చేసింది ఈ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారు. జగన్ గారు ఎలా మాట్లాడింది, ఎస్సీల కోసం మాట్లాడింది ఒక్కటి చూపించండి చాలు. ఒక్క వీడియో చూపించండి రా బాబు. ఇంత పబ్లిక్గా డైరెక్ట్గా వచ్చి సొంత కుటుంబ సభ్యుల కోసం మాట్లాడినట్టు పోరాడారు రా రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారుని. వాళ్ళని రాజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు జాయిన్ అయ్యావు, తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పని చేస్తున్నావు అంటారు. ఎందుకు చేస్తున్నాను చెప్తాను రే, నన్ను అలా ప్రశ్నించి అడ్డగాడిదలకి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏంటి, ఆయన ఏం చెప్తే నేను ఆ పార్టీ కోసం వెళ్ళానో చూపిస్తాను రండి. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అనంతబాబు అహంకారంతో తిరిగి డెడ్ బాడీ పంపించే పరిస్థితికి వచ్చాడు. సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇంతవరకు అతను సస్పెండ్ చేసే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి. ఒకటే క్వశ్చన్, 72 గంటలైంది. మీ ఎమ్మెల్సీ ఎక్కడున్నారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుని ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ఈ ప్రభుత్వం ప్రకటించాల. దళిత కుర్రోడిని అతి దారుణం ఎమ్మెల్సీ చంపేస్తే ఎందుకు ఎక్స్ గ్రేషియా ప్రకటించలేదు ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. పక్క జిల్లానే హోంమంత్రి గారి జిల్లా, ఎందుకు మెల్ల, ఎందుకు కుటుంబానికి అండగా నిలబడలా? ఇప్పుడన్నా ప్రజలకి వాస్తవాలు చెప్పండి. ఎమ్మెల్సీని తక్షణం అరెస్ట్ చేయండి. 24 గంటలు టైం ఇస్తున్నాం మేము. మీరు చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక జారీ చేస్తాం. అదే వైసీపీలో ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో నెగ్గినోడు కూడా ఇంత ధైర్యంగా మాట్లాడలేదురా. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో నెగ్గిన ఎస్సీలు కూడా ఇంత ధైర్యంగా మాట్లాడలేదు. మన కుటుంబ పెద్దగా, మన అన్నగా, తమ్ముడుగా వాళ్ళు వచ్చి మన తరపున అంత ధైర్యంగా మాట్లాడి నిలబడితే సిగ్గుందారా మీకు వాళ్ళని అసలు విమర్శించడానికి? అర్హత ఉందా మీకు అసలు వాళ్ళని విమర్శించడానికి? సిగ్గులేని అడ్డగాడిదెళ్ళారా? ఏం బతుకులు బతుకుతున్నారా బాబు? ఇప్పుడు జగన్ కోసం ఎవరో ఓ 4-5 రప్పగలు తయారైపోయి గంజాయి కొట్టేసి అన్న కొడుకులు కులం ముసుగు మతం ముసుగు తొడిగేసి రఘురామరాజు గారి మీద మరొకరి మీద గొడవ తెచ్చేస్తే మొత్తం కులం అంతటిని వాళ్ళు టార్గెట్ చేస్తారు, వాళ్ళు శత్రువుగా చూస్తారు. ఇక అక్కడి నుంచి ఏముంటుంది? ఇక ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్సీ యువకుడు కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదంటూ పోలీసులు కొట్టి చంపి ఏడాదైనా చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తల్లి, తండ్రి, చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడే కిరణ్ ను వైకాపా సెక్షన్ కింద కిరాతకంగా చంపడానికి మనసులా ఒప్పిందని ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోకపోవడం నేరమైతే ఎప్పుడూ మాస్క్ పెట్టుకుని సీఎం జగన్ కు ఎలాంటి శిక్ష విధిస్తారని లోకేష్ ట్వీట్ చేశారు. కిరణ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతని కుటుంబ సభ్యుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ కు జత చేశారు. మన తరపున పోరాడారు వాళ్ళు. మనకు అన్యాయం జరిగిన ప్రతి చోట వచ్చి మన ఇంటి పెద్దగా నిలబడి మన తరపున మాట్లాడారు వాళ్ళు. ఆ విశ్వాసం నాకు ఉంది కాబట్టే, లేదు వీళ్ళు మన కోసం ఇంత వన్ సైడెడ్గా నిలబడి సైకో జగన్ అని చెప్పి జగన్తోనే తలపడుతున్న ఇలాంటి కుటుంబానికి మనం తోడుగా ఉండాలి, వారితో పాటు మనం ఉంటే కనీసం విశ్వాసం చూపించినట్టు అవుద్దని ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను. మీరెందుకు పని చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఒరే మీకు అందరికో మాట చెప్తాను రా, వైసీపీలో ఇప్పటికీ జగన్ కోసం ఇలాంటి అల్లర్లు చేసి రప్పా అని చెప్పి కత్తులు పట్టుకుని తిరిగి లేకపోతే పొట్టేళ్ళన్నరికి బొక్కలకు వెళ్ళిపోతున్న ప్రతి సైకోగాడికి, ముఖ్యంగా దళిత కులంలో ఎందుకు పనికి రాకుండా కేసులు లేకపోతే దాడులకు గురయ్యే తింగరనాయాలకు చెప్తున్నాను నేను. జగన్ వల్ల తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో జగన్ వ్యతిరేకించే వాళ్ళకో ఏం ప్రమాదం లేదు అబ్బాయి.
జగన్ వల్ల ఎవరికన్నా ఉంది ప్రమాదం అంటే అతన్ని నమ్మిన వాళ్ళకి, అతని కోసం పనిచేసే వాళ్ళకి మాత్రమే ప్రమాదం. ఉదాహరణ చెప్తాను రా. వివేకానంద రెడ్డి గారు జగన్ గారి కోసమే పనిచేశారు. ఏమయ్యారు? వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కని పెంచి ఆయన కోసం పనిచేసిన ఆవిడ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాపం ఆయన జైలుకి పోయి పెట్టేశారని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మిగిలిన పాదయాత్ర అంతా పాపం వేల కిలోమీటర్లు నడిచింది షర్మిలారెడ్డి గారు. ఏమయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్రైస్తవుల్ని, పాస్టర్లని, నాలాంటి వాళ్ళని అందరినీ ఏకం చేసి 2019లో ఆయన గెలుపుకు కారణమైన బ్రదర్ అనిల్ ఏమయ్యాడు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి మొన్న సస్పెండ్ అయిపోయి మొత్తం పరండాల పాలు అయిపోయిన డీజీపీలు, ఎస్పీలు, ఎస్ఐలు వీళ్ళందరూ జగన్ గారి కోసం పనిచేసిన వాళ్ళే. ఏమయ్యారు? కల్లాసర అబ్బాయిలు. ఇప్పుడు కూడా ఎస్సీల్లో ఎవరైతే జగన్ గారి కోసం బట్టలు చింపుకుంటూ మేము కాపులతో గొడవెట్టుకుంటామండి, మేము హిందువులతో గొడవెట్టుకుంటామండి, మేము అగ్ర కులాలను తిట్టేస్తామండి, మీ దగ్గర మీ మెప్పు కోసం అని ఎవడైతే తిరుగుతున్నాడో మడిసిపోయేది మీరే పోతారు. దానికోసం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం, మిమ్మల్ని పరామర్శించడానికి కూడా ఆయన రాడు. ఇప్పుడు దాకా రాలేదు. నేను ఇన్ని ఆధారాలు చూపించాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వన్ సైడ్ మాట్లాడారు. అదే జగన్ గారు మాట్లాడాల్సి వస్తే ఒక దళితుడికి నిజంగా అన్యాయం జరిగినా ఇతని తరపున మాట్లాడితే అవతల కులం వాళ్ళు నాకు ఓటేరని మాట్లాడరా. గరగపరి విషయం జరిగినప్పుడు మనమందరం అప్పుడున్న గవర్నమెంట్ మీద, తెలుగుదేశం మీద బాబు ఎలా జరిగింది, అన్యాయం జరిగింది, అది ఇది అని మాట్లాడుతుంటే జగన్ గారు ఏం చేయాలి? అప్పుడు డైరెక్ట్గా దళిత కాలనీకి వచ్చి ఏంటి వెళ్ళి ఖచ్చితంగా దీనికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పడా? చెప్పాలి, కానీ చెప్పలేదుగా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అవతల బలరామరాజు గారు ఎవరు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం లేదండి సామరస్యంగా ఉండండి, మీరు ఒకటి కదా, నేను కాంప్రమైజ్ చేస్తాను అన్నాడా? దళితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడాల్సిన ఓట్లు వేసుకుని గెలిపించుకుని వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఎస్సీ మాల ఓటింగ్ అంతా అయిందే. మొన్న 2024లో మాలాంటి వాళ్ళు వచ్చాక కొంచెం చీల్చి బయట తీసుకొచ్చాం. అప్పుడు దాకా వాళ్ళదే కదా ఓటింగ్ అంతా. ఇప్పుడు ఎవరు స్పందించాలి? దళిత జాతి మీద అన్యాయం జరిగినప్పుడు, ముఖ్యంగా మాలలకో లేకపోతే మాల క్రైస్తవులకో, మాది క్రైస్తవులకో అన్యాయం జరిగినప్పుడు ఫస్ట్ మాట్లాడాల్సిన బాధ్యత ఎవరిదే? జగన్ది. జగన్ అడగరు రాయేష్ ఎందుకు మాట్లాడలేదు, కూటమిలోకి వెళ్ళాక మాట్లాడలేదు. మీరు దూలగొడవలది అంటే ఉత్తి పుణ్యాన్ని ఆ హిందువుల్లో లేకపోతే కూటమి వాళ్ళతోనో లేకపోతే ఇంకొకరితోనో వాళ్ళని రెచ్చగొట్టి జగన్ మీద ఉన్న దోలతో మీరు గొడవలు అంటే నేను వస్తాను. డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు లోకేష్. బడుగు బలహీన వర్గాలను వెంటాడి వేధిస్తున్నారని ఆరోపించారు. సుధాకర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఒక దళిత కుటుంబంలో పుట్టి బాగా కష్టపడి డాక్టర్ అయ్యారు. నిరంతరం ప్రజలకి సేవ చేసే వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు. అన్ని ప్రభుత్వాలు ఆయనకు అనేక అవార్డులు వచ్చినాయి. అలాంటి వ్యక్తి కోవిడ్ మొదటి వేవ్లో బాధతో, ఆవేదనతో బయటకు వచ్చి మాకు సరైన పీపీ కిట్లు ఇవ్వట్లేదు, మాస్కులు ఇవ్వట్లేదని ఏడుస్తూ మాట్లాడినందుకు ఆయన పైన దారుణంగా కేసులు పెట్టి ఏకంగా ఆయన్ని పట్టుకెళ్లి గుండు గీయించి వెనకాల చేతులు కట్టేసి విశాఖపట్నం రోడ్ల పైన పిచ్చోరులాగా చేసింది ఈ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారు. జగన్ గారు ఎలా మాట్లాడింది, ఎస్సీల కోసం మాట్లాడింది ఒక్కటి చూపించండి చాలు. ఒక్క వీడియో చూపించండి రా బాబు. ఇంత పబ్లిక్గా డైరెక్ట్గా వచ్చి సొంత కుటుంబ సభ్యుల కోసం మాట్లాడినట్టు పోరాడారు రా రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారుని. వాళ్ళని ఆడిపోసుకుంటే మట్టు కొట్టిపోతారు ఎదవల్లారా.